ఎప్పుడు ఏదో 79 నుంచి నడుస్తున్న ఈ రెజిమ్ని మార్చాలని ట్రంప్ అనుకున్నాడు. దానికోసం ఈ వికృత చర్యను ఒకటి చేపట్టి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ప్రజలందరూ కలిసి ఇక రోడ్ల మీదకి రండి, మీకు కావలసిన ప్రభుత్వాన్ని మీరు నిర్మించుకోండి అని. అలాగా ఏదైనా ఒక అంటే రెబలిస్టులు మొత్తాన్ని మీరు బయలుదేరండి, మీకు వెనక మేము ఉంటామని చెప్పి చెప్పకున్నట్టుగా అయిపోయింది కదా. వాళ్ళను పెంచి ప్రోత్సహించటానికి, అంతర్గత యుద్ధాలు కూడా రావటానికి ఈయన ఒక మాటను కూడా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అందులో ఖచ్చితంగా దుర్మార్గమే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ చమురు ధరలు మొత్తాన్ని విపరీతంగా పెంచడానికి ఇతనొక్కడే ఆస్కారం అవుతున్నాడు. దీంతో మన భారత్కి ఎంత నష్టం అనేది కనపడతానే ఉంది, ఎదురుగానే కనపడుతుంది. ఒకవైపు నుంచి కొనకుండా ఆపటానికి, మరొక వైపు ధరలు పెరగటానికి మొత్తానికి ట్రంప్ ఒక్కడే కారణం అయితే, ఆయన సృష్టించిన ఒప్పందాల మీద మళ్ళీ మనం సంతకం పెట్టడానికి కూడా రెడీ అయిపోయామంటే ఇంకా మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు ఐఆర్జేసీ పాత్ర పైన చాలా వరకు కూడా ఇప్పుడు మాటలు వస్తున్నాయి. రెవల్యూషనరీ గార్డ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అంతే ధీటుగా కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్నారు. సో వాళ్ళని మిలిటరీ దీనికి ఒకవేళ అధికారం వెళితే ఎట్లా ఉండొచ్చండి? ఇంకా ఎక్కువగా కూడా అంటే ఇంకా అశాంతి అయిపోయి మొత్తంగా కూడా ఇంకా యుద్ధాలు పీక్ స్టేజ్కి వెళ్ళే విధంగా ఉంటుందా? ఒకవేళ వాళ్ళ చేతిలోకి ఆ కమాండింగ్ పవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా కమాండింగ్ పవర్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తాయి. వాళ్ళు ప్రతి దాడులు ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ భీకరంగా పెద్ద యుద్ధం చేయలేని పరిస్థితుల్లో వచ్చినా కానీ వాళ్ళు చిన్నగా ఉగ్రవాద చర్యల్ని ఇంకా పెంచి పోషిస్తారు. అసలు అమెరికాలో ఇప్పుడు ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి ఏమిటి? ఉగ్రదాడే కదా. అలాంటివి మరికొన్ని జరగటానికి ఆస్కారం కూడా అక్కడి నుంచే పుడుతుంది. ఆల్రెడీ హమాస్ లాంటి వాళ్ళందరినీ పెంచి పోషించారు, వాళ్ళకి అది గుణపాఠం నేర్పింది అని అనుకున్నా. ఇక మీదట ఇప్పుడు వాళ్ళ ఇల్లునే మనం కోల్దేసేస్తే వాళ్ళు కూడా మనల్ని ఇంట్లో సుఖంగా ఎట్లా ఉండిస్తారండి? వాళ్ళు వచ్చి మన గోడలు పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక బాంబు పెడతారో, బాంబు పెట్టలేని దీంట్లో సూసైడ్ బాంబ్స్నే పంపిస్తారో కూడా చెప్పలేం. అలాంటి వాటికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఆల్రెడీ దాడులు చేశారు. ఇలా కాదు అని అనుకుంటే వేరే రకమైన దాడులకి ఇప్పుడు చాలా రకాలైన దాడులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ప్రయోగించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. గతంలోనే మరి వెనుజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చే రోజున అక్కడ ఏదో విచిత్రమైన వెపన్ ఏదో ప్రయోగించటం మూలాన అందరికీ చెవుల్లో బాగా దిబ్బడి పడిపోయి వాంతులు చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నట్టు కొత్తగా ఇంకా ఏదైనా కూడా ఇరాన్ దగ్గర ఉంటే వాటిని కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు అణుబాంబే వీళ్ళు చెప్పినట్టు అణుబాంబులు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, వేస్తే ఏముంది? చాలా సింపులెస్ట్ మ్యాటరే కదా అది. కాకపోతే అంత దూరం వెళుతుంది అని అనుకోము. దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ ఎవరో ఒకళ్ళు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని పెట్టాలి. ఎంత పెద్ద దేశం, మా దగ్గర బోల్డ్ అన్ని ఆయుధాలు ఉన్నాయి అనుకున్నా కూడా రష్యా మరి యుక్రెయిన్ల మధ్య వారే చూడండి 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుద్దో చెప్పలేము. ఇప్పుడు ఇది కూడా అలాగనే తయారయ్యి ఒక్కొక్క చోట ఒక ఎడం కాల్లో ఒక పుండు కనపడతా ఉంటే ఇప్పుడు కుడి కాల్లో పుండు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడైనా. ఇది ప్రపంచం అనుకునే ఈ బాడీ మొత్తానికి పాకి ఒక విషంగా పరిణమిస్తే ఏమవుతుంది? మళ్ళీ వరల్డ్ వారే. ఆల్రెడీ ఇది ఒక మినీ వరల్డ్ వార్ లాగా తయారైంది. ఇప్పుడు ఆల్రెడీ 3 వార్లు సైమల్టేనియస్ గా నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మీద యుద్ధం ఒకవైపు జరుగుతోంది. అది కూడా ఒకవేళ బలపడితే మొత్తంగా కూడా అంటే ప్రభు గారు ఎలా జరగచ్చు? ఒకవైపు ఏమో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తోంది, సైమల్టేనియస్ గా అటువైపు పాక్ ఆఫ్ఘనిస్తాన్ కూడా జరుగుతోంది. వాళ్ళు కూడా మేము యుద్ధంలోనే ఉన్నామంటూ కూడా ఖలీఫా నిన్న మాట్లాడడం జరిగింది. సో ఎట్లా అంటే అంతర్జాతీయ మార్కెట్స్ పై అంటే ఒక రోజుతో కాదు యుద్ధం, అంటే ఈ రోజు వచ్చి రేపు ముగిసిపోయేది కాదు, కంటిన్యూస్ గా కానీ ఇది జరిగితే చాలా వరకు కూడా చాలా దీని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మార్కెట్ మీద బాగా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే మెయిన్ క్రూడ్ పెరిగితే దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది, ఆటోమేటిక్ గా ఎకానమీ మీద పడుతుంది. ఎకానమీ ఇదైతే మార్కెట్స్ కూడా ఇబ్బంది పడతాయి. సో డెఫినెట్ గా మేము అనుకోవటం ఏంటంటే ఇంకా 1-2% మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ఓపెనింగ్ డౌన్ కావచ్చు, నెక్స్ట్ వీక్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ డౌనే ఉండవచ్చు. అంటే ఈ వార్ ఎస్కలేషన్ ఎంత అవుతుంది, ఎంత డీప్ గా పోతుంది, అంటే ఎస్కలేషన్ ఎంత పర్సంటేజ్ డెప్త్ గా వెళ్తుంది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. మేబీ అనుకోవటం అంటే
ఎక్కువ 1-2 days లో ఏదైనా సెటిల్ అవుతుందా ఒక చిన్న ఆశ కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ ఆయన అనుకున్నది అయింది కాబట్టి మిగతాది వీళ్ళు రిటాలియేషన్ ఎంతవరకు చేస్తారు, ఎంత ఎంత డీపెన్ గా చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో అది అంటే ప్రొలాంగింగ్ వస్తుందా లేకపోతే, అంటే ప్రొలాంగ్ మీరు అన్నట్టు ప్రొలాంగింగ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది, World War III అవుద్ది చిన్న చిన్నగా అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అది అంటే ఆ ఛాన్స్ రాకూడదు అసలు. వార్లే వద్దని మన ప్రైమ్ మినిస్టర్ గంట పదంగా చెప్తున్నారు ఆయన. ఓ రకంగా ముందు రోజే ఆయన అక్కడికి వెళ్ళి వచ్చారు కదా, అవును. వచ్చిన నెక్స్ట్ డేనే వార్ డిక్లేర్ అయింది. ఉమ్. సో మన వాళ్ళందరినీ కూడా జస్ట్ ఒక 4-5 days ముందే ఖాళీ చేయమని చెప్పారు. అంటే అప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది, ఆ ప్రయత్నాలు జరిగినాయి, వినలేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను అటాక్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నట్టు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ వెనకాల ఉంది ఎవరండి? ఓన్లీ ద పర్సన్, నో అదర్ పర్సన్, ఓన్లీ ద పర్సన్. ఇంకా ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే ఇది పీక్ వచ్చేసింది. సో ఇప్పుడు ద రిపబ్లికన్ పార్టీ హ్యాస్ టు టేక్ అ సర్టెన్ డిసిషన్. ఇప్పుడు కూడా తీసుకోకపోతే ఇక వాళ్లే కాదు అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు ఎందుకంటే సార్ అన్నట్టు ఇంకా యుద్ధాలు చిన్న చిన్నగా 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న యుద్ధాలు ఇంకా పెరుగుతుంటే ఎంతవరకు ఈ కాష్టం అనేది ఎంతవరకు కాలాలా? రావణ కాష్టం 5 ఏళ్ల నుంచి యుక్రెయిన్ రష్యా నడుస్తోంది. మళ్ళీ అటు సైడ్ చూస్తే ఇంకో చిన్న చిన్న వార్లు ఉన్నాయి. నేను ఇంకో చూస్తే నేను వార్లు ఆపానంటాడు. ఏం ఆపిన వార్లు? ఆయన ఆజ్యం పోసి వార్లు పెంచుతున్నాడు కానీ ఎక్కడ ఏ ఒక్క వార్ లిటరల్ గా ఆపాడని చెప్పండి ఆయన్ని. ఒక్కటి లేదు, పెంచటం తప్ప. అంటే ఈయననే కాదు, యుఎస్ ఫస్ట్ నుంచి కూడా గోపీనే, గోడ మీద పిల్లే. వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టి 2 దేశాలకి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవటం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఆర్మ్స్ అమ్ముకోవటం ఒక రకంగా అందరికి తెలిసిపోయింది, బహిర్గతం అయిపోయింది. ఇప్పుడేంటి నెక్స్ట్? చైనా రేర్ ఎర్త్ మెటల్స్ 70% వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి అటాక్ చేస్తే. ఇప్పుడు వెనిజులా కూడా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి ఆయిల్ తో పాటు. అందరు ఆయిల్ అనుకున్నారు, ఆయిల్ తో పాటు రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఉన్నాయి అక్కడ. వాటిని కూడా కబ్జా చేస్తారు. అట్లా ఇప్పుడు ఇరాన్ లో కూడా ఉన్నాయి. సో REE అనే రేర్ ఎర్త్ మెటల్ ఉంది అక్కడ. సో ఆ రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ఇవన్నీ రేపొద్దున మనం చైనా మీద డిపెండ్ కాకూడదు. చైనా అంటే భయం. వాళ్ళు ఇండియాని అయితే గిల్లిగజ్జాలు పెడుతుంటారు కానీ చైనాని కదిలించాడు ఆయన. మనకు 50% వేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అప్పుడు? సో మనల్ని ఏ రకంగా చూసారో తెలిసిందే కదా. సో అందుకనే వాళ్ళతో పెట్టుకోరు కాబట్టి ఈ రకంగా చేసి చిన్న చిన్నగా ఎవరికైతే ఏ కంట్రీలు అయితే ఉన్నాయో ఆ కంట్రీల నుంచి రిజీమ్ చేంజ్ అనే ఒక ఇది పెట్టుకొని ఆయనకు నచ్చిన పపెట్ ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి చూసాం కదా. సుంకాల విషయంలో కూడా మనం చూసాం, చైనాతో ఒక వైఖరి ఉంది, నచ్చినప్పుడు పెంచాడు, తగ్గించాడు. సేమ్ టైం మన మిగతా కంట్రీస్ తో కూడా అదే విధంగా ఉంది. బట్ ఇప్పుడు చూస్తే చైనా గానీ రష్యా గానీ ఇరాన్కి ఒకవేళ సపోర్ట్ ఇచ్చి ఏదైనా జరిగితే ఎట్లా ఉండొచ్చండి? అంటే ఈ వార్ ఫ్లేర్ అప్ అంటే మనం రాకూడదనే కోరుకోవాలి. అవును, అన్నట్టు చిన్న పిల్లలు చంపేయడం దారుణం కదండి. 100 మంది ఇప్పుడు మనం డిక్లేర్ చేస్తున్నాం 100 మంది. అస్సలు సినారో అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చచ్చిపోయారు అనేది. ఆ దారుణాన్ని అసలు చూడలేము. సో అది నిజంగా ఆయనకి కళ్ళని కట్టినట్టు అక్కడ వార్ లో ఉండి చూపించాల మెయిన్ చేసే వాళ్ళకి. ఒక రకంగా ఎక్కడో ఉండి ఆర్డర్స్ ఇచ్చే దానికంటే. సో డెఫినెట్ గా కళ్ళతో చూస్తే గానీ ఏమన్నా మారడేమో ఆయన. సో ఈ రకంగా చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. సో దాని ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద మనం డెఫినెట్ గా పడుద్ది. అంటే ఇది ఆల్రెడీ ఎప్పుడోసారి చేస్తాడు అనేది, అదిగో పులి ఇదిగో తోక అనేది దాదాపుగా ఒక 1 నెల రోజుల నుంచి ఇరాన్ మీద అటాక్ చేస్తారనేది మార్కెట్ కి ఒక అవగాహన ఉంది. సో దాని అనుగుణంగా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా పడితే 1-2% పడచ్చు, అంతకు మించి ఎక్కువ పడకపోవచ్చు అనేది ఒక ఇది. సో ఇక డిపెండ్స్ వెళ్ళే కొద్దీ దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద పడేయచ్చు. అంటే క్రూడ్ ఎంతవరకు పెరుగుద్ది, ఎంతవరకు పెరిగే ఛాన్సులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కి కొంచెం ఇబ్బందే, లాంగ్ టర్మ్ కి పర్వాలేదు. మళ్ళీ ఎందుకంటే ఇష్యూస్ సెటిల్ అవుతాయి, సెటిల్ కాకుండా ఉండవండి, ఎక్కడో చోట సెటిల్ అవుతాయి. సో ఆయన ఇది సెటిల్ అయినా ఇంకోటి రేపుతున్నాడు కదా అక్కడ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఇంకోటి చేయడం చెప్పలేము. సో ఇది ఆయన సీట్ లో ఉన్నంత కాలం కొత్త ఇష్యూస్, కొత్త టారిఫ్లు, కొత్త శాంక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ లేటెస్ట్ అన్ని రకాలుగా శాంక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇది
పునరాలోచించుకొని ఇదైనా సరైన సమయం, ఇప్పుడు చేయాల్సినది చేస్తేనే కరెక్ట్. లేదా వాళ్ళతో పాటు మిగతా దేశాల ఎకానమీ, వరల్డ్ ఎకానమీ అంతా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేమో అదర్ కంట్రీస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద బయట ఆధారపడ్డారు. సో ఆ కంట్రీస్ అందరిని ఇబ్బంది పెడితే అల్టిమేట్ గా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, వాళ్ళు కూడా బయట డిపెండెంటే కదా. సో అంటే ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి డెవలప్మెంట్స్ అనేది. చైన్ సిస్టమ్, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఈ రకంగా చేస్తే ఫ్యూచర్ లో ఏ కంట్రీ కూడా ముందుకు రాదు కదా. డెవలపింగ్ కంట్రీస్ కూడా కిందకి దిగే ఛాన్స్ ఉంటుంది. చైనాకు కూడా డెట్ ఎక్కువ ఉంది. సో మేజర్ వచ్చేసి యుఎస్ ఉంది, వాళ్ళే ఇంట్రెస్ట్లు ఎక్కువ కడుతున్నారు. సో ఈ రకంగా చేసి అందుకే చైనా రాకపోవచ్చు ఈ వార్ లో, వాళ్ళు చైనా దూరంగా ఉండొచ్చు. ఇండియా కూడా ఒక రకంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ మనకి చాలా సార్లు, ఎక్కువ సార్లు మనకి సపోర్ట్ చేసింది. అంటే ప్రభు గారు ఇప్పుడు రష్యాతో చమురు సంబంధాలు మనం పెట్టుకున్నాము, అదే విధంగా అమెరికాతోని ఇజ్రాయెల్ తోని రక్షణాత్మకంగా కూడా మనకు ఉన్నాయి, మనకి డీల్స్. ఇరాన్తో కూడా మనం చూసుకుంటే ఉన్నాయి, వాళ్ళతో కూడా నిర్ణయాత్మకమైన కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయి. బట్ ఎంత వరకు కూడా న్యూట్రల్ గా భారతదేశం అనేది ఉంటుంది, ఎంత బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఇప్పుడు? అంటే యుద్ధాన్ని ప్రత్యక్షంగా యుద్ధాన్ని ప్రోత్సహించకూడదు. అది ఏ కంట్రీ కూడా చేయదు. చేస్తే చూసింది పర్యవసానం ఎట్లుంటుందో కొన్ని కంట్రీస్ చూసాం కదా. యుఎస్ చేసే పనులు కూడా రేపొద్దున ఏమవుతుంది చూడండి. ఏదో ఒక టైంలో ఒకటి వస్తుంది కదా, చేంజెస్ వస్తాయి, గ్యారంటీ వస్తాయి, అతి తొందరలోనే చేంజెస్ వస్తాయి. సో పరోక్షంగా ఆయన వాళ్ళని అంటే చర్చలతో కానీ ఏదన్నా